ఇక విశాఖ జిల్లాలోని సింహాచలానికి రెండో ఘాట్ రోడ్డు అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఐఐటి ఖరగ్పూర్ నిపుణుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రాథమికంగా ఏం గుర్తించారు, ఈ నివేదిక దేవస్థానానికి ఎప్పుడు అందే అవకాశం ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ఇలువేలుపు సింహాచలం పుణ్యక్షేత్ర దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానానికి ఘాట్ రోడ్ ప్రస్తుతం ఒకటే అయితే ఉన్నది. గత కొంతకాలంగా కూడా గత దశాబ్దాల కాలంగా కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా సింగిల్ ఘాట్ రోడ్ అనేది ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం రోజు రోజుకి కూడా పెరుగుతున్న ట్రాఫిక్ అత్యధికం కావచ్చు, అలానే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా డబుల్ వేరే ఘాట్ రోడ్ ని నిర్మాణం చేయాలని చెప్పేసి 2014 సమయంలో కూడా అందుకు అనుగుణంగా కొన్ని టీడీపీ పార్టీ అప్పట్లో పదవిలో ఉన్నప్పుడు కూడా ఆ ఘాట్ రోడ్ కి సంబంధించి హనుమంతవాక మీద అంటే సిటీ నుండి నేరుగా సింహాచలం దేవస్థానానికి వెళ్లేందుకు ఒక ఘాట్ రోడ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు అప్పట్లో అయితే కొంత మేర పనులు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు అక్కడ ఆ ఒక ఘటన అయితే చోటు చేసింది. ఆ లారీ బోల్తా కొట్టడంతో పాటు మరికొంతమంది వెళ్తున్నప్పుడు పనులు చేసినప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా దెబ్బలు తగిలి కొంతమంది అయితే కింద పడిపోయి దాదాపు 11 మంది అప్పట్లో అయితే ఈ రోడ్డు నిర్మాణం రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు అయితే పూర్తిగా ఆ నిర్మాణం పూర్తిగా ఆపివేసే విధంగా అయితే 11 మంది మరణంతో ఆ నిర్మాణం అంతా కూడా పూర్తిగా ఆపివేశారు. కానీ మళ్ళా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అత్యధికం కావచ్చు, ట్రాఫిక్ తో పాటు అలానే ప్రజలకు కూడా సౌకర్యవంతంగా వచ్చే ప్రయాణికులకు అలానే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉండేందుకైతే రెండో ఘాట్ రోడ్ కి మరోసారి పునఃపరిశీలన చేసేందుకు ఐఐటి ఖరగ్పూర్ నుండి కూడా నిపుణులు రావడం జరిగింది. ఆ విషయాన్ని ఈవో వెంకటరెడ్డికి పూర్తి స్థాయిలో తెలియజేసిన పరిస్థితి. అందుకు అనుగుణంగా ఈ మెట్ల మార్గం పక్కనుండే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఘాట్ రోడ్ సింహాచల ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం నుండే మరొక వైపు నుండి కూడా ఈ యొక్క ఘాట్ రోడ్ వేసేందుకు గతంలో వేసిన ఘాట్ రోడ్ ఏదైతే వేద్దామని ప్లానింగ్ చేశారో ఆ రోడ్ కాకుండా ఇప్పుడు సింహాచలం దేవస్థానం ఆనుకునే ఏదైతే ఘాట్ రోడ్ పెట్టుకుందో ఆ ఘాట్ రోడ్ కి సమాంతరంగానే మరొక ఘాట్ రోడ్ నిర్మించి కొండ మీదకి వెళ్ళడానికి ఒక వే, రావడానికి ఒక వేని అయితే ఏర్పాటు చేయాలని అయితే ఖరగ్పూర్ ఐఐటి నిపుణులు అమర్నాథ్ రెడ్డితో పాటు అలానే పలు ఆచార్యులు ఎవరైతే ఉపాధ్యులు అక్కడ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని ఒక 5 నుండి 6 వరకు చేరుకుని ఆ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని చేయడానికి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు అలానే ప్రభుత్వానికి కూడా దీనికి అతి త్వరలో నివేదిక ఇచ్చి అలానే ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సింహాచలం ఈవో అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.